అంటే మెటాపై కేంద్రం సీరియస్, వరుసగా 2 సార్లు వార్నింగ్, త్వరలో సమాన్లు జారీ అని చెప్పేసి మనం ఇక్కడ టాప్ న్యూస్లో చూసుకోవచ్చు. దాంతోపాటుగా రేపు ఏమంటారో జగన్కు మతి స్థిమితం లేదు, రాజధాని మాటలపై చంద్రబాబు ఫైర్ అని చెప్పేసి టాప్ న్యూస్లో చూసుకోవచ్చు. దాంతోపాటుగా కార్మిక శాఖ ఇక శక్తి, పేరు మార్చిన తెలంగాణ ప్రభుత్వం యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ బాధ్యతలను నూతనంగా ఏర్పాటైన శక్తి శాఖకు బదిలీ అని చెప్పేసి మనం ఇక్కడ వార్తలు చూస్తూ ఉన్నాము. అసలు మనం చూద్దాము. మెటాపై కేంద్రం సీరియస్ అని చెప్పేసి వార్త, అదేవిధంగా చంద్రబాబు గారి వార్త, అదేవిధంగా కార్మిక శాఖ పేరు మార్పు శక్తి పేరుతోని. సో చూద్దాం మనం. చిన్నారులపై లైంగిక వేధింపుల ప్రకటనలు, సైబర్ మోసాల ముప్పు నేపథ్యంలో సామాజిక మాధ్యమ దిగ్గజం మెటాపై కేంద్రం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఒకే వారంలో మెటాకు కేంద్రం వరుసగా 2 సార్లు గట్టి హెచ్చరికలు జారీ చేసింది. బాలబాలికలపై లైంగిక వేధింపుల కంటెంట్ను ప్రోత్సహించే విధంగా ఇన్స్టాగ్రామ్లో వస్తున్న ప్రకటనల వ్యవహారాన్ని కేంద్ర ప్రభుత్వం అత్యంత తీవ్రంగా పరిగణించింది. ఈ వ్యవహారంపై వివరణ కోరేందుకు మెటా సంస్థకు సమాను జారీ చేయాలని కేంద్ర ఐటీ శాఖ మంత్రి అశ్విన్ వైష్ణవ్ తన మంత్రిత్వ శాఖ అధికారులను ఆదేశించారు. ఈ వివాదాస్పద ప్రకటనలపై మెటా నుంచి పూర్తి వివరణ కోరారు. అంతకుముందు వాట్సాప్లో కొత్త యూజర్ నేమ్ ఫీచర్పై కేంద్రం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ నోటీసులు జారీ చేసింది. ఈ కొత్త ఫీచర్ వల్ల ఆన్లైన్ మోసాలు, ఫిషింగ్, డిజిటల్ అరెస్ట్ స్కామ్లు, ఒకరి పేరుతో మరొకరు మోసాలకు పాల్పడే ముప్పు భారీగా పెరిగే అవకాశం ఉందని కేంద్రం ఆందోళన వ్యక్తం చేసింది. ఈ వ్యవహారంపై సంతృప్తికరమైన సంప్రదింపులు జరిగే వరకు సదరు ఫీచర్ని నిలిపివేయాలని వాట్సాప్ను ఆదేశించింది అని చెప్పేసి వార్త చూస్తున్నాము. సో బాలబాలికల కంటెంట్ ప్రోత్సహించే విధంగా మెటా కంటెంట్ ఇస్తూ ఉంది, దాన్ని ప్రోత్సహిస్తుంది అని చెప్పేసి కేంద్రం మెటాపై సీరియస్ కావడం జరిగింది. మనం ఈ మధ్యకాలంలో సోషల్ మీడియా ఓపెన్ చేస్తే చాలు, సోషల్ మీడియా ముఖ్యంగా ఇన్స్టాగ్రామ్లో ఎంత దారుణంగా ఇంత గలీజ్గా తయారైందంటే ఇష్టానుసారంగా వీడియోలు చేస్తూ ఉన్నారు. బెడ్రూమ్లో జరిగేటువంటి కార్యక్రమాలను కూడా ఇన్స్టాగ్రామ్లో పెట్టేస్తూ ఉన్నారు. మరి ఎందుకు దీన్ని ఆ వీడియోలు డిలీట్ చేస్తలేదు, ఎందుకు బ్లాక్ చేస్తలేదో అర్థమవుతలేదు. మరి దారుణంగా చేస్తూ ఉన్నారు. అంటే ఈ మధ్యకాలంలో ఇప్పుడున్నటువంటి జెన్జీ అంతా కూడా ఇన్స్టాగ్రామ్ తప్ప ఫేస్బుక్ ఇవన్నీ కూడా ఓపెన్ చేయరు. ఫస్ట్ రీల్స్ ఓపెన్ చేస్తారు. ఏంటిది? ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేస్తే చాలు మొత్తం గలీజ్ వీడియోలే వస్తున్నాయి. మరి ఎందుకు ఆ వీడియోలను మెటా తీసుకోవడం లేదు, ఎందుకు అలాంటి వీడియోలను బ్లాక్ చేయట్లేదు, ఎందుకు రిమూవ్ చేయట్లేదు ఇన్స్టాగ్రామ్ అనేది అర్థం కావట్లేదు. అట్లా రిమూవ్ చేయకపోయేసరికి, అట్లా బ్లాక్ చేయకపోయేసరికి రెచ్చిపోతున్నారు చాలామంది. అటు పురుషులైతేనేమి, ఇటు మహిళలైతేనేమి. అంటే వాళ్ళ వ్యూస్ కోసం, వాళ్ళ ఫాలోవర్స్ కోసం ఇష్టానుసారంగా వీడియోలు చేస్తూ ఉన్నారు. మరి దారుణంగా అది మితిమీరిపోయింది ఈ మధ్యకాలంలో. ఇన్స్టాగ్రామ్లో ఈ ఎక్కువ కనిపిస్తూ ఉంది. గతంలో ఫేస్బుక్ ఇట్లా ఉండకపోయేది. ఫేస్బుక్లో కూడా కొంచెం ఏదైనా కంటెంట్ గలీజ్గా ఉంటే అది డిలీట్ చేసేది. ఈ మధ్యకాలంలో ఫేస్బుక్లో కూడా అట్లాంటి వీడియోస్ వస్తున్నాయి. మరి ఎందుకు అర్థం కావట్లేదు. చాలా గలీజ్ వీడియోలు వస్తున్నాయి. మరి అంటే మితిమీరిపోతున్నాయి వీడియోలు. కొన్ని వెబ్సైట్లు మనం ఇక్కడ కేంద్రం తీసేసింది. ఏంది? పార్న్ వెబ్సైట్స్ చూడకుండా ఆల్మోస్ట్ పార్న్ లాగా ఉంటున్నాయి ఆ ఇన్స్టాగ్రామ్లో పెట్టినటువంటి వీడియోస్. సో దీనిపైన అందుకే కేంద్రం సీరియస్ కావడం జరిగింది. బాలబాలికల కంటెంట్ ప్రోత్సహించే విధంగా ఇవన్నీ కూడా ఉన్నాయని చెప్పేసి చెప్తా ఉంది. అటు కేంద్రం బాగా సీరియస్ కావడం జరిగింది. సో చూద్దాం. మరి మొన్న వాట్సాప్ పైన సీరియస్ అయింది. ఏది? యూజర్ నేమ్ ఉంటుంది, ఇక యూజర్ నేమ్ యాప్ వస్తుంది. దాంతోనే మనకు కాంటాక్ట్, అంటే పరిచయం లేని వ్యక్తులు, అపరిచిత వ్యక్తులు మెసేజ్ చేస్తే మన నెంబర్ డిస్ప్లే కాకుండా కేవలం యూజర్ నేమ్ మాత్రం డిస్ప్లే అవుతుంది అని చెప్పేసి ఒకటి ఇచ్చింది వాట్సాప్. ఇస్తే దానిపైన కూడా సీరియస్ కావడం జరిగింది. అట్లా ఇవ్వద్దు, అట్లా చేస్తే సైబర్ నేరాలు ఇంకెక్కువ జరిగే అవకాశం ఉంటుంది అని చెప్పేసి మనకు సీరియస్ కావడం జరిగింది. సో ఈ 2-3 రోజులలో మరొకసారి మెటాపై కేంద్రం సీరియస్ అయింది. మరి దీనికి వాళ్ళు ఎలా స్పందిస్తారో చూద్దాం. రేపు ఏమంటారో జగన్కు మతి స్థిమితం లేదు.
అసెంబ్లీలో అమరావతిని రాజధానిగా ఒప్పుకొని అధికారంలోకి వచ్చాక 3 రాజధానుల నాటకమాడి అధికారం పోయాక నిన్న విజయవాడ నేను మావిగానంటూ మాట్లాడుతున్నారు. ఇది మతిస్థిమితం లేని రాజకీయానికి నిదర్శనమని ముఖ్యమంత్రి చంద్రబాబు వైసీపీ అధినేత జగన్పై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. రాష్ట్ర భవిష్యత్తు ప్రజల ఆత్మాభిమానంతో ముడిపడిన రాజధాని వంటి సున్నితమైన అంశంపై బాధ్యత రహితంగా మాట్లాడడం దారుణమని అన్నారు. మొన్న మావిగాన్ అన్నారు, నిన్న విజయవాడ అంటున్నారు, రేపు ఏమంటారో అంటూ చంద్రబాబు విమర్శించారు. ఇలాంటి మతిస్థిమితం లేని మాటలు రాజకీయాలను తన జీవితంలో మొదటిసారి చూస్తున్నానని అన్నారు. తాము విశ్వసనీయత కూడిన రాజకీయం చేస్తామని, ఇచ్చిన మాటకు కట్టుబడి రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తామని ఆయన స్పష్టం చేశారు. ఒకవైపు రాజధానిపై గందరగోళం సృష్టిస్తుంటే తాము మాత్రం రాయలసీమ ప్రజల దశాబ్దాల కలను నిజం చేస్తూ స్టీల్ ప్లాంట్ పనులను ప్రారంభించి చేసి చూపిస్తున్నామని అన్నారు. కడప జిల్లా జమ్మలమడుగులో శుక్రవారం జరిగిన కార్యక్రమంలో రాయలసీమ ప్రజల చిరకాల వాంఛ అయిన జేఎస్డబ్ల్యూ రాయలసీమ స్టీల్ ప్లాంట్ నిర్మాణ పనులను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు లాంఛనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి జేఎస్డబ్ల్యూ గ్రూప్ చైర్మన్ సజ్జన్ జిందాల్, కేంద్ర మంత్రి భూపతి రాజు, శ్రీనివాస్ వర్మ, రాష్ట్ర మంత్రులు, ఇతర ప్రజాప్రతినిధులు హాజరయ్యారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో 19-23 సంవత్సరాల్లో 2 సార్లు ఇదే స్టీల్ ప్లాంట్కు మోసపూరిత శంకుస్థాపన చేశారని, కనీసం తట్ట మట్టి కూడా తీయలేదని విమర్శించారు. తాము అధికారంలోకి వచ్చిన వెంటనే అన్ని అడ్డంకులు తొలగించి పనులను ప్రారంభించామని తెలిపారు. ఈరోజు జూలై 3వ తేదీ, ఈ డేట్ రాసి పెట్టుకోండి. సరిగ్గా 24 నెలల్లో అంటే 28 జూలై 3వ తేదీ నాటికి ఈ ప్లాంట్ నిర్మాణం పూర్తి చేసి జాతికి అంకితం చేస్తాం. ఇది మా ప్రభుత్వ నిబద్ధత అని చంద్రబాబు సభాముఖంగా హామీ ఇవ్వడం జరిగింది. సో అధికారంలోకి రాకముందేమో విజయవాడ అని చెప్పేసి అన్నాడు జగన్. అధికారం వచ్చిన